హరి ఓం నమ శివాయ. 4 యుగాల గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ యుగం మనకి త్రుతయుగం. త్రుతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. ఆ యుగంలో ఎప్పుడు జనమే ఉండేది, ఎప్పుడు దైవత్వంలోనే ఉండేవాళ్ళు, ఎప్పుడు భగవంతుడికి మనిషికి ఎంత దగ్గరగా ఉంటుందంటే ఎప్పుడు నామమే. ఇంకా మునేశ్వర్ల ఆ యుగం అంతా అంత ధర్మం 4 పాదాలతో నడిచింది నాయన. మళ్ళీ త్రేతాయుగం వచ్చింది. మనకి రాముల వారి స్వామి వచ్చిండు. రాముల వారి స్వామి ధర్మాన్ని అంత బాగా చేసిండు ఆయన. కానీ ఆ యుగంలో 3 పాదాలు మాత్రమే నడిచింది నాయన. 3 పాదాల మీదుగానే నడిచింది. మళ్ళీ మనకి ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడే, భగవంతుడే, ఆయనే ధర్మాన్ని 2 పాదాల మీద నడిపించిండు. అప్పుడు ధర్మం అనేది తగ్గిపోయింది, 2 పాదాల మీదే నడిచింది. కానీ ఇప్పుడు మనకి కలియుగం వచ్చేసరికి ధర్మం అనేది 1 పాదం మీదకే వచ్చింది నాయన. ఈ 1 పాదం కూడా ఇప్పుడు మాత్రం మనకి వెంకటేశ్వర స్వామి ఈ యుగంలో మనకున్నాడు. ధర్మం 1 పాదం మీద నడిచింది. కానీ ఇప్పుడు మనం ఉండేది మాత్రం కాలు పాదం మీదనే మనం ఉన్నాం. ఈ కాలు పాదం మీద ధర్మం అనేది ఉంది. అప్పటికి ఎంత మార్పు అయిపోయి ఉంది, మనకి ధర్మం అనేది ఎంత తగ్గిపోయి ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకొక యుగం కూడా స్టార్ట్ అయిపోయింది నాయన. కానీ ఇది ఎవ్వరికీ తెలియని రహస్యం. ఇది జగన్మాత ఇచ్చిన సందేశం. ఇప్పుడు ఇంకొక యుగం మనకి స్టార్ట్ అయిపోయి ఉంది. ఈ యుగం ఏందనేది సత్యయుగం ప్రారంభం అయిపోయింది మనకి. ఇప్పుడు సత్యయుగం స్టార్ట్ అయిపోయింది. సత్యయుగం స్టార్ట్ అయ్యి కూడా మనకి కొంతకాలం అయింది. కానీ ఎన్ని సంవత్సరాలు అనేది మాత్రం నేను చెప్పను నాయన. కానీ సత్యయుగం స్టార్ట్ అయిపోయింది. మనకి సత్యయుగం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే అశ్వత్థామకు శాప విమోచనం అయిపోయింది. అశ్వత్థామకి శాప విమోచనం అయిపోయింది కాబట్టి సత్యయుగం స్టార్ట్ అయిపోయి ఉంది మనకి. కానీ అది ఎవరికీ తెలియని రహస్యం. కాబట్టి ఇప్పుడు ఈ యుగానికి, సత్యయుగానికి రాజు ఎవరంటే చిరంజీవి ఆంజనేయ స్వామి. కాబట్టి 5-6 సంవత్సరాల నుంచి ఆంజనేయ స్వామికి ప్రబలం అయిపోతున్నాడు. ఆంజనేయ స్వామి పూజలు ఎక్కువైపోయి ఉండి కాబట్టి ఈ యుగం ఇప్పుడు ప్రారంభం అయిపోయి ఉంది నాయన. కానీ 36వ సంవత్సరం లోపల మనకు జరగరాని వింతలన్నీ జరుగుతుంటాయి. కానీ మనకి కరోనా జబ్బు ఏ విధంగా వచ్చింది, అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతిలో మార్పు వల్ల వింత జబ్బులు అనేటివి వస్తుంటాయి నాయన. 36వ సంవత్సరం లోపల ప్రతి ఒక్కరు కూడా ఎంతో దైవశక్తితో, ఎంతో శక్తివంతంగా మీకు మీరే ధ్యాన శక్తిని పెంచుకొని, మీరే మంత్రశక్తిని పెంచుకొని మీరు ఉండాలి నాయన. ఇప్పుడు మన ఒంట్లో శక్తి ఉంటేనే ఏ మందులు, ఏ హాస్పిటల్ ఏవి పనిచేయవు. మనల్లో ఉండే శక్తి ప్రభావమే మనల్ని రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది.